మెతుకులు టైంకి తినకపోతే ఎవరూ కూడా పని చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కానీ అందరికీ అది అందుబాటులో ఉంటుందా అంటే ఏమో, కొంతమందికి ఉండకపోవచ్చు. బట్ అలాంటి అనాథలకి, అభాగ్యులకు, అలాగే అవసరం ఉన్న వాళ్లకు కేవలం ₹1 భోజనం పెడుతున్నారు జార్జ్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా. అది కూడా సికింద్రాబాద్ ఏరియాలో అనమాట. సో ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. ఈయన ₹1 భోజనం ఎలా పెట్టగలుగుతున్నారు? అది చాలా టేస్టీగా ఉంటుందంట. తర్వాత కొన్ని వందల మంది రోజు కూడా ఇక్కడ తింటూ ఉంటారు. అన్ని డీటెయిల్డ్ గా జార్జ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం రండి. ఏంటండి ₹1 భోజనం పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎంతో మంది అభాగ్యులకి, అనాథలకి మీరు ఈ రోజు ఇలా ఫుడ్ పెడుతున్నారు. ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? ఏం చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? నేను కూడా వలస కార్మికుడిలాగా హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫీస్ ఉండి బెంగళూరులో పని పైన వెళ్ళడం, కొన్నిసార్లు బాంబేకి వెళ్ళడం జరిగేది. ఆ పని మీద వెళ్ళినప్పుడు డబ్బులు ఉండేది, జీతం వచ్చేది, కానీ మనకు నచ్చిన అన్నం దొరకకపోయేది. ఆకలి టైంలో పిచ్చోళ్ళలాగా గల్లీల్లో వెతుకుతుండేది. బాబు ఇక్కడ మీల్స్ ఎక్కడ దొరుకుతాయండి, అక్కడ వెళ్ళండి అని ఏదో ఒకటి దొరికితే తృప్తి చెందేది. ఆకలి విలువ అంటే ఎంత డబ్బులున్నా అని కాదండి, ఎన్ని డబ్బులున్నా కానీ కొన్నిసార్లు మనకు కావాల్సింది దొరకదు కదా. సో అలా చూస్తూ మళ్ళీ తర్వాత నేను అనాథ వృద్ధుల ఆశ్రమం నడిపించేటప్పుడు చాలామంది వలస కార్మికులే దెబ్బతిని వచ్చేది. వలస కార్మికుడు పనిచేయడానికి వస్తాడు ఇక్కడ 3 రోజుల కోసం. సడన్గా రాత్రి ఎవరో తాగిపిస్తారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోతుంది, వాడిని హాస్పిటల్ వేసిస్తారు. వాడికి అన్నం ఉండదు. వాడికి తీసుకొచ్చిన తర్వాత వాడికి కావాల్సింది అన్నమే. ఆ అన్నం తిన్నాక వాడు మనవాళ్ళు అని అనుకుంటాడు. అప్పుడు ఆహా, మన వాళ్ళు అన్నం పెట్టారని. సో వాడిని అడుగుతుండేది, ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే, పని చేసుకోవడానికి వచ్చాను సార్, ఇట్లా సడన్గా అయిపోయింది, ఎవరు లేరు నాకు తెలిసిన వారు, అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, టిఫిన్ తెచ్చేవాళ్ళు ఎవరు లేరు అనేది. సో ఓకే రైట్. సో ఆకలి అనేది కూడా ఇంకా మన దేశంలో ఉంది, దాన్ని అడ్రస్ చేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది. సో తర్వాత నేను 2-3 సంవత్సరాలు గాంధీ హాస్పిటల్ దగ్గర అందరూ చేసేలాగా అన్నదానం చేయాలి అంతే అనుకొని గాంధీ హాస్పిటల్ దగ్గర, క్లాక్ టవర్ దగ్గర అన్నదానం చేసేది. ఆ చేసి వచ్చినప్పుడల్లా నాకు డొనేషన్ వచ్చిన వాళ్ళకి చెప్పేదన్నమాట, అన్నదానం చేశాను మీ పేరు పైన అని. వాళ్ళు సంతోషపడేది. కానీ నేను అంత చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి మున్సిపాలిటీ వాళ్ళు నన్ను చూసి ఇట్లా కోపంగా చూసేది. ఏంటి అబ్బా ఇట్లా చూస్తున్నారు ఏంటండి అంటే, మేము డ్యూటీ దిగాల సార్, ఇప్పుడు మళ్ళా నువ్వు కచరా చేసినావు మొత్తం, ఇప్పుడు ఎవరు దోమాలా అని అనేది. అనే వరకు ఎవరు దోమాలా, తీయాలా, ఎవరు తీయాలంటే సరే అమ్మా ఈ ₹10 పెట్టుకో అంటే, వద్దు సార్ అని. సో నాకేమనిపించింది అంటే, నేను ఎక్కడో సాటిస్ఫై చేయట్లేదు. అన్నదానం అనేది మాట ఉంటుంది కానీ ఎన్నో రకాలుగా అన్నదానాలు ఉన్నాయి, కానీ నేను చేసిన దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదని అనిపించింది. సో నేను అన్ని సిటీలో అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాను, చూస్తున్నాను ఎక్కడెక్కడ ఏ విధంగా చేస్తున్నారని. తర్వాత ఒక పాయింట్ వచ్చింది, మనం అన్నదానం చేస్తుంటే చాలామంది అన్నదానం చేస్తున్నామని ముందుకెళ్ళి ఇస్తుంటారు అన్నాను. ఇదే బాబు అన్నదానం చేస్తున్నాను, తిను అంటారు. కానీ నిజంగా ఆకలిగా ఉన్నోడు ఉన్నాడా, వాడికి ఆకలిస్తుందా, వాడి అన్నాన్ని తీసుకుంటాడా, మళ్ళీ నెక్స్ట్ టైం తినాలనుకుంటాడా తెలీదు. సో గాంధీ హాస్పిటల్ దగ్గర అక్కడిక్కడ అన్నదానం చేయడానికి వెళ్ళినప్పుడు మేము ఎంతో శ్రద్ధగా పప్పన్నం ఇంట్లో తయారు చేసుకుని, సాంబార్ చేసుకుని వెళ్ళేది. కానీ అక్కడ ఏదో పెళ్లిలో మిగిలిన బిర్యానీ తీసుకురాగానే మనుషులందరూ అటు వెళ్ళిపోయేది. 1-2 గంటలు నిలబడాల్సింది మళ్ళీ అన్నదానం చేయాలంటే. అట్లా ఏంది ఇది అసలు, అన్నదానానికి టైమింగ్ లేదు, పంక్చువాలిటీ లేదు ఎక్కడైనా కానీ. ఎప్పుడో ఒకసారి మనుషులకు తెలియదు ఎక్కడ దొరుకుతుందో. అంటే అక్కడ మనుషులు ఎట్లా ఉన్నారంటే, ఈ పూట దొరుకుతుందో నెక్స్ట్ టైం దొరుకుతుందో లేదో అని కట్టుకొని పెట్టుకుంటున్నారు. అట్లా అయిపోయింది పరిస్థితి. మీరు ఎక్కడైనా చూడండి, చాలామంది అన్నం తీసుకున్న తర్వాత తిని ఒక పాకెట్ పెట్టుకుంటారు, ఎందుకంటే నైట్ దొరుకుతుందో లేదో అని. బికాస్ నైట్లో ఎవరు అన్నదానం చేస్తారో లేదో తెలియదు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇండియాలో రీసెర్చ్ చేసి బాగా ఎక్కడెక్కడ ఏ విధంగా అన్నదానం చేస్తున్నాను చూసి గౌతమ్ గంభీర్ గారిని చూసినప్పుడు అనిపించింది, ఇదేదో బాగుంది. కానీ ఆయన క్రికెట్ ప్లేయరు, ఆయనకంటే ఈజీగా ₹1 ఇవ్వచ్చు, మరి నా పరిస్థితి ఏంటిది అని అనుకున్నాను. కానీ భగవంతుడు గొప్పోడు అనుకున్నాను. సరే చేస్తాడు, సహాయం చేస్తాడు, ధైర్యంగా ముందడుగు వేద్దాము, మన డోనర్స్ ఉన్నారు, వాళ్ళే సహకరిస్తారు, భగవంతుడు సహకరిస్తాడు, వెళ్ళిపోదామని. ఈ ప్లేస్ చూసినప్పుడు ఇది పైన కూలిపోయి ఉండింది, ఇది వాడకంలో లేదు ఈ షట్టర్. సో ఈ షట్టర్ వాడకంలో లేకుంటే ఈ ఓనర్ని అడిగాను, ఒక 2 గంటల పాటు ఇవ్వండి అన్నదానం చేస్తాను, సరే అని. సో మొదటి రోజు ₹1 పెడుతుంటే అందరు ఫ్రీగా ఇస్తున్నారని లైన్ కట్టారు. ₹1 అనేసరికి వెళ్ళి ₹1 ఇచ్చి తింటున్నారు. ₹1. కానీ ఇందులో నేను ఏం చూసానంటే, ఇందులో వేస్టేజ్ అవ్వదు, పేపర్ ప్లేట్స్ పడేయడం ఉండదు, వాటర్ ప్యాకెట్స్ చించేయడం ఉండదు. ఎంత తినాలో అంత తినేసి పక్కన ప్లేట్లు అక్కడ పెట్టేస్తారు. మళ్ళీ నేను కడుక్కొని మళ్ళీ రేపటి మేమే కడుక్కుంటాం.
ఎందుకంటే అండి ఏదో షార్ట్ కట్లో వెళ్దాం అనుకుంటే కచ్చరా అయిపోతుంది ఇక్కడంతా. సో బెటర్ అది. మళ్ళీ వాటర్ క్యాన్ పెడతాం, వాటర్ బాటిల్ పెడతాం, అక్కడ కావాల్సినట్టు తాగి వెళ్ళిపోతాం. సో వేస్టేజ్ అనేది చూస్తున్నాము. ఎంతమందికి పెడతారు మీరు? ప్రతిరోజు 250 నుంచి 300 మంది తింటారండి. మీకు ఎంత ఖర్చు అవుతుంది పర్ డే? ప్రతిరోజు 3000 రూపాయలు ఖర్చు అవుతుందండి దీనికి. మీకు వచ్చేది? మాకు వచ్చేదంటే ఏంటంటే మా సంస్థ 300 రూపాయలే. అంతే కదా. డొనేషన్ ఎవరన్నా 3000 ఇస్తే 300 మందికి తింటారు అంతే. లేదంటే మీరు పెట్టుకోవటమే. మేము పెట్టుకుంటామంటే అండి, కొంతమంది ఏమంటారు డబ్బులు ఇవ్వలేము బాబు, ఏదో బియ్యం సంచి ఇస్తున్నాను వాడుకో అంటే, అది ఇలాంటి టైంలో వాడుకుంటాం. ఏ టైంలో అయితే స్పాన్సర్ ఉండడో ఆ టైంలో వాడుతాం. ఈ మధ్య పితృపక్షం అని నడుస్తుంది కదా, ఇదో ఇలా నువ్వుల లడ్డు బెల్లం అలా పెట్టి ఇవ్వమంటున్నారు స్పాన్సర్స్. సో అలా పెట్టి ఇస్తున్నాం. ఏమేం చేస్తుంటారండి ఈరోజు? వెజ్ బిర్యానీ. ఈరోజు కిచిడి కట్ట అండి, అంటే పచ్చి పులుసు ఇంకా కిచిడి అన్నం. నిన్న పప్పు అన్నం, దానికన్నా ముందు టమాటా రైస్, రైతా, అట్లా ప్రతిరోజు చేంజ్ చేస్తుంటామండి. రోజు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉంటారా అండి? చాలా మంది ఉన్నారండి. ర్యాక్ పికర్స్ ఉన్నారు, స్విగ్గీలో ఉన్న వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రోడ్డు మీద పేపర్స్ ఏరుకుంటారు, అలాంటి వాళ్ళు వస్తుంటారు. రిక్షా వాళ్ళు వస్తారు, ఇక్కడ దగ్గర ఉన్న రిక్షా వాళ్ళు. మళ్ళీ ఇక్కడ పని చేయడానికి వలస కార్మికులు వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటారు. ఒక రూమ్లో 3-4 ఉంటారు. వాళ్ళు ఈ టైంకి వచ్చి తినేసి వెళ్తారు. ఉన్నారండి. సో ఇదండి. మా ఇంట్లో ఏమన్నారండి, ఇప్పుడు ఇట్లాంటి సంస్థ నడిపిస్తున్నప్పుడు కొంచెమన్నా సాక్రిఫైస్ ఉంటుంది. మా వాళ్ళు దానికి ఏమో అభ్యంతరం చెప్పరు. సో ఏంటంటే 1 రూపీ అనేది విచిత్రంగా అనిపిస్తుంది. సో నాకు కూడా భయం వేస్తుంది గట్టిగా ఆలోచిస్తే. చాలామంది ఇక్కడ నించొని లెక్క చేస్తారు, 1 రూపీకి జార్జ్ ఏం మిగులుతుంది జార్జ్ అంటారు. ఏం మిగిలించుకుంటాం సార్ మనం? ఇట్స్ నాట్ ఏ బిజినెస్ కదా, వాళ్ళకి తృప్తి చెందుతుంది. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉందండి. గాంధీలో వరుసగా లైన్లో నిలబడ్డప్పుడు స్విగ్గీ వాడు నిలబడ్డాడు, ఆటో వాడు నిలబడ్డాడు, మెడికల్ రిప్రజెంటేటివ్ నిలబడ్డాడు. వాళ్ళు చూసి ఆ బట్టలన్నీ చూసి పక్కన వెళ్ళిపోతారు. ఆ భేదాలు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఏముందంటే ఎటువంటి వాడైనా రూపాయి ఇవ్వడం, తీసుకోవడం, తినడం. ఆ రెస్పెక్ట్, ఆ డిగ్నిటీ ఉంటుందండి వాళ్ళకి. ఏ బట్టలు వేసుకున్నాడు, ఎలాంటి వాడని చూడమన్నమాట. 1 రూపీ ఇచ్చాడా మనం మర్యాదగా ఇవ్వాల్సిందే. అంటే ఇస్తున్నారండి, ఇప్పుడు ఇస్తున్నారు, చేంజ్ ఇస్తున్నారు. కొంతమంది స్కాన్ చేస్తున్నారు, లేదంటే 1 రూపీ స్కాన్ చేస్తారు. ఇంకా స్కాన్ చేస్తారంటే అనుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని. అలా స్కాన్ చేస్తారు, లేకుంటే ఎదురుగా సులభ్ కాంప్లెక్స్కి వెళ్ళి 1 రూపీ చేంజ్ తెచ్చి ఇస్తారు. అంటే ఆ 1 రూపీకి వాల్యూ తెలుస్తుంది ఈరోజు. 1 రూపీకి భోజనం కాదండి అసలు ఈరోజు ఏమీ రాదు. కానీ ఆకలి విలువ లేదండి. అంటే 10 రూపాయల వరకే చాలండి. ఎక్కువ ఇంకా ఇందులో కర్రీస్ పెట్టి ఏం పెట్టమండి. ఎందుకంటే కర్రీస్ పెడితే సరిపోదు, ఇంకేదైనా స్వీట్ పెడితే సరిపోదు, పాపడా సరిపోదు, కొట్లాట్లు అవుతాయి. సింపుల్ ఒక ముద్ద తింటే అబ్బా చాలా రన్ ఆయన అనుకోవాలి. అంతే కదండి. సో మధ్యాహ్నం భోజనానికి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది కదండి. మన వాళ్ళు ఎంత దూరము మధ్యాహ్నం కొంచెం అంతే అండి. చాలా మంచి పని చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీకు పిల్లలు, ఫ్యామిలీ? నాకు 3 పిల్లలండి. ఒక పిల్లోడు BSc నర్సింగ్ చేస్తున్నాడు, పాప ఇంటర్మీడియట్ చేస్తుంది, లాస్ట్ 8th క్లాస్ చదువుతున్నాడు. మా మిస్సెస్ టీచర్గా జాబ్ చేస్తున్నాడు. అంటే మా ఆర్గనైజేషన్లో ఇది 1 ఆఫ్ ద వర్క్ అండి. ఇది కాకుండా HIV వాళ్ళకి న్యూట్రిషన్ ఇస్తుంటాము, ఇంకా ట్రాన్స్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తుంటాము. ఇంకా అట్లా చిన్నగా మా రిమోట్ ఏరియాస్లో పాత బట్టలు, చెప్పులు, పుస్తకాలు అలా ఇస్తుంటామండి. మీరు సంపాదించడానికి అంటే కుటుంబం కోసం సంపాదించేది? కుటుంబంలో అంటే మా వైఫ్ సంపాదిస్తుంది. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో అందరికీ శాలరీస్ ఉంటాయండి. అంటే పార్ట్ టైం లాగా ఏ వర్క్ డొనేషన్ తోటి ఇస్తామండి. ఇప్పుడు పాత బట్టలు ఇచ్చే వాళ్ళు కొంతమంది అడుగుతారు, ఈ బట్టలు ఒరిస్సా పంపించాలంటే సరే జార్జ్ ఈ ఖర్చులు పెట్టుకోండి అని ఇస్తారు. మేము అంతా రాస్తాం, దీనికి పంపించడానికి ఇంత, ఒక మనిషి ఉండడానికి వాడికి ఇంత ఇవ్వాలి వాలంటీర్గా అని. సో చాలండి, వస్తుంది. ఎక్కువ వస్తే కూడా ప్రాబ్లం. ఉన్న దాంట్లో సరిపించుకుంటున్నాం అంతే, చాలండి. ఎవరు లేకుంటే మేమే వాలంటీర్గా చేస్తాం. కానీ దేవుడి దేవల్ల అలాంటి పరిస్థితి రాలేదు. ఎవరో అర్ధరాత్రి వచ్చి బియ్యం ఇచ్చి వెళ్తారు. వాళ్ళ ఆకలి ఉన్న వారి భగవంతుడిని ఏమని కోరుకుంటారో తెలియదు, కానీ మమ్మల్ని వాడుకుంటున్నాడు అనుకుంటాను నేను, అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా మందికి ఆదర్శం మీలాంటి వాళ్ళు. అయ్యో అలా ఏం లేదండి. థ్యాంక్ యూ అండి. మంచిగుందా? మంచిగుంది. రోజు తింటారా? ఇవాళేనా? ఈ రోజేనా? బాగుందా టేస్ట్? మరి 1 రూపాయికి భోజనం ఏదైనా దొరుకుతుందా? దొరకదు. ఏం చేస్తారు మీరు? నేను డ్రైవింగ్ చేస్తాను.
ఈరోజు అనుకోకుండా ఇటు వచ్చారా? మాది నర్సాపూర్ సికింద్రాబాద్. ఇప్పుడు ఓకేనా? మంచిగా ఉంది? బాగుంది బాగుంది టైంకి ₹1 చాలా బాగుంది. ఎక్కడ ఉంటారండి? ఏం చేస్తారు? నేను లేబర్ పని చేసుకుంటాం మేడం, ఓకే అడ్డా మీద. ఓకే. ఇక్కడికి వచ్చి డైలీ తింటాం. అవునా? డైలీ డైలీ తింటాం. ₹1 ఉమ్. ఎలా అనిపిస్తుందండి? భోజనం బాగుంటుందా? బాగుంటుందండి. రోజు ఇదే పెడతారా ఎట్లా? అంటే మారుస్తూ ఉంటారు ఐటమ్, వేరే 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 ఏమేం మారుస్తారు. పెడతారు? కాట్ రైస్, పులిహోర, అట్లా అట్లా రకరకాలు. ఒక రోజు ఒక పప్పు అన్నం కూడా అట్లా పెడతారు. స్వీట్ కూడా మారుస్తారు డైలీ. మంచిగా ఉంది. డైలీ వస్తాం ఇక్కడ. ఇంకా ఎక్కడ పని చేసినా కానీ ఇక్కడికే వస్తాం. ఎంత దూరం నుంచి వస్తారు? మ్యాక్సిమం ఒక 5 కిలోమీటర్ల ఈ మధ్యలో సర్కిల్లో పెట్టుకున్నా కానీ మరి అక్కడ డబ్బులు పెట్టి కొనాలంటే ఏం కొనడం, ₹50 ₹60 పెట్టి ఒక ₹10 ఛార్జీ పెట్టుకున్నా కానీ ఇక్కడికి వచ్చి తింటాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను వచ్చింది వాటికి కూడా భోజనానికని తెలుసా ఇక్కడ ఉంటుందని? ఉంటుంది అంతే. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? చాలాసార్లు అవునా? టేస్ట్ ఎలా ఉంటుంది? చాలాసార్లు వచ్చినా చాలాసార్లు డొనేషన్ కూడా ఇస్తాను. అవునా? ప్రతి అమావాస్య రోజు డొనేషన్ చేస్తాను మా అమ్మ పేరు మీద. అప్పుడు 200, అప్పుడు 100, అప్పుడు 300 ఫోన్పే చేస్తాను. నేను కూడా తింటాను. టేస్ట్ బాగుంటుందా? బాగానే ఉంటుంది. చాలా నుంచి వస్తుంది. నచ్చిందా టేస్ట్ అయితే? టేస్ట్ నచ్చింది. ఇలా ₹1 భోజనం అంటే చాలా అది ఏంటంటే మనం ఇచ్చినాం అనుకో 200, 300. అయితే ఒక మంచి కంటే ₹10 అంట. ఆహా. ఇప్పుడు మనం ఇచ్చే 200 ఇస్తే 20 మంది తినవచ్చు కదా. అట్లా ₹10 ఖర్చు అవుతుంది. 10. ఓకే ఓకే. మామూలుగా అయితే ₹1, వాళ్ళు పెడితే 10. అట్లా ఏది ఒకసారి మా వాళ్ళు కూడా డొనేషన్ చేస్తారు, మా ఫ్రెండ్స్ వాళ్ళని. నైస్. థాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.